శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో రోడ్ల మీద పశువులు సంచారం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెక్కలి ప్రధాన రహదారిపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని గతంలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు సూచించారు. కానీ అధికారులు నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా రోడ్లపై పశువులు తిరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పశువుల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు. నేను ఆటో డ్రైవర్ని. ఈ పశువుల వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అవి ఏంటంటే నైట్ టైము పశువులు కట్టట్లేదు, అవి రోడ్ల పైన ఒగ్గేస్తున్నారు. అవేమంటే మేము ఆటోలకి బైకులకి కూడా బైకుల మీద చాలామంది వెళ్ళి పడిపోవటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీన్ని ఎవరు అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అచ్చెన్నాయుడు గారు కూడా దీన్ని ఆల్రెడీ చెప్పారు, గోశాలలు కూడా కట్టారు, కానీ ఎవరు దాన్ని స్పందించట్లేదు. గోశాలలు అలానే ఖాళీగానే ఉండిపోతున్నాయి, కానీ ఇవి ఇలా రోడ్ల మీద ఒగ్గేస్తున్నారు. దీన్ని అధికారులు పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పశువులు అనేది ఎప్పుడు ఈ వాహనదారులు చాలా భయపడుతున్నారు. ఈ పశువులు ఏంటంటే సడాలుగా బైకుల మీదకి ఆటోల మీదకి సడాల రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఇబ్బందిగా ఉన్నది. అధికారులు కొద్దిగా దీన్ని సహకరిస్తారని